ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ రెసిపీస్. మన రెసిపీ బనానా చిప్స్ అండి. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. మనం షాప్కి వెళ్ళి బనానా చిప్స్ తీసుకొని వచ్చేలోపే మనం ఇంట్లో తయారు చేయొచ్చు. ఎంత క్రిస్పీగా ఉంటాయంటే ఒక్కసారి తిని చూసారంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ మళ్ళీ మళ్ళీ బనానా చిప్స్ చేసి పెట్టమని అడుగుతారు. అంత క్రిస్పీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ ఐటెంకైనా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు టైం పాస్ అయినా అలా బనానా చిప్స్ని తీసుకొని అలా తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో అంత టేస్టీగా ఉండే బనానా చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేర్చుకుందాం. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో దీనివల్ల నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయి. లెట్ స్టార్ట్ అవర్ బనానా చిప్స్ రెసిపీ. బనానా చిప్స్ తయారు చేయడం కోసం ముందుగా మనకి బనానా అవసరం అండి. నేను ఇలా పచ్చిగా ఉన్న ఒక 2 బనానా తీసుకున్నాను. వీటిని మొదలు చివర్లు కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొదలు చివర్లు కట్ చేసుకోవాలి. మధ్యలో మనము ఘాటులు పెట్టుకోవాలి. ఇలా నిలువుగా బనానాకి ఘాటు పెట్టుకోవాలి. ఇలా అరటికాయకి ఘాటు పెట్టుకోవడం వల్ల మనం పీల్ని ఈజీగా తీసేయచ్చు. నార్మల్గా బనానాస్ అనేవి మనకి ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ 2 కలర్స్లో దొరుకుతాయి. నేనైతే ఇక్కడ వైట్ కలర్ బనానా తీసుకున్నాను. మీకు ఎల్లో కలర్లో అవైలబిలిటీ ఉంటే అవైనా తీసుకోవచ్చు. ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత ఈ పైన ఉన్న స్కిన్ మొత్తంని కూడా తీసేయాలి. మనం నార్మల్గా ఫ్రైకి కొద్దిగా తీసేస్తాం కదా, అలా కాకుండా మొత్తం స్కిన్ని తీసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం స్కిన్ మొత్తాన్ని పీల్ చేసేసుకోవాలి. ఇవిగోండి, ఇలా మొత్తం మనము స్కిన్ని పీల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బనానా చిప్స్ కోసం చిప్స్ కట్టర్ అవసరం అవుతుంది. ఇలా మనకి అవైలబిలిటీలో ఉన్న చిప్స్ కట్టర్ని తీసుకోవాలి. బనానా చిప్స్కి కొంచెం మందపాటి చిప్స్ కట్టర్నైనా వాడుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ చిప్స్ కట్టర్ని యూజ్ చేస్తున్నాను. ఈ చిప్స్ కట్టర్ని యూజ్ చేసి మనం బనానాస్ అన్నింటినీ కూడా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవిగోండి, ఇలా మొత్తం బనానాని స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ చిప్స్ కట్టర్ తీసుకున్నాను కాబట్టి చిప్స్ అనేవి కొంచెం పలుచగానే వస్తాయి. మీరు బనానా చిప్స్ కట్టర్ని తీసుకుంటే మనకి కొద్దిగా మందంగా పెద్దవిగా వస్తాయి. మొత్తం బనానాస్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న బనానా చిప్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం బనానా చిప్స్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఒక బనానా చిప్స్ పైన ఇంకొక బనానా చిప్స్ అనేవి పడకుండా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి పడటం వల్ల అంటుకుపోయి మనకి సరిగ్గా ఫ్రై అవ్వవు. కాబట్టి చూసుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా మనకి బనానా చిప్స్ అనేవి 50% వేగిన తర్వాత ఇందులో పసుపు ఉప్పు కలిపిన వాటర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఈ వాటర్ వేయడం వల్ల మనకి బనానాస్కి సాల్ట్ అండ్ కలర్ కూడా ఎల్లో కలర్ వస్తుంది. నార్మల్గా మనం ఎల్లో కలర్ బనానాస్ యూజ్ చేసేటప్పుడు పసుపు వేయకపోయినా పర్వాలేదు, సాల్ట్ వాటర్ ఒక్కటే యాడ్ చేసుకోవచ్చు. మనకి బనానాస్ అనేవి కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి. మనం బనానా చిప్స్ చేసుకునే టైంలో అనేవి మరీ గోల్డెన్ కలర్కి రావాల్సిన అవసరం ఉండదు. మనకి బనానా చిప్స్ అనేవి వేగితే సరిపోతుంది. సివిగొండిలా మనకి పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి, బనానా చిప్స్ మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఇంత ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోగలిగినప్పుడు బయటకు వెళ్ళి షాప్లో కొనాల్సిన అవసరమే లేదు కదా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కూడా ఈ బనానా చిప్స్ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.